హైదరాబాద్ నిజాంపేటలో మిస్ అయిన పూర్ణిమ సాయి కేసులో కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. పూర్ణిమను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. ఆమె ఇంటి నుంచి ముంబైకి పారిపోయింది. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లేందుకు నిరాకరించిన పూర్ణిమ సాయికి ముంబై పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించారు. అయితే బాలికను తీసుకువెళ్లడానికి మహిళా పోలీసును రప్పించాల్సిందిగా జువైనల్ కోర్టు తెలపడంతో హైదరాబాద్ నుంచి ఓ మహిళా కానిస్టేబుల్ పంపించారు. ఈ సాయంత్రానికి పూర్ణిమ సాయిని హైదరాబాద్కి తీసుకొస్తారు. పూర్ణిమ సాయి మిస్సింగ్ మిస్టరీ వీడింది. అయినా ఈ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. సినిమాల్లో నటించాలన్న ఇంట్రెస్ట్ తోనే పూర్ణిమ సాయి ఇంటి నుంచి పారిపోయింది. ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ముంబై దాదర్లోని ఓ స్టూడియో దగ్గర సంచరిస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. వారు డొంగరి బాల్సుతార్ ఆశ్రమంలో చేర్పించారు. వారికి తాను అనాథనని అనికశ్రీగా చెప్పుకుంది. హైదరాబాద్ తుకారం గేట్లోని సాయిశ్రీ అనాథాశ్రమం నుంచి వచ్చినట్లు వాళ్లకు చెప్పింది. ఈ మేరకు దాదర్లోని బోయివాడ పోలీసులు పూర్ణిమ ఫోటోలతో కూడిన పోస్టర్స్ ను గోడలు కంటించారు. అది చూసిన కొందరు తెలుగు వాళ్లు తుకారం గేట్ సీఐ రమేష్ కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పూర్ణిమ ఆచూకీ దొరికింది. పూర్ణిమ ఆచూకీ తెలిసిందన్న వార్తతో ఆమె తల్లిదండ్రులు బాచుపల్లి పోలీసుల సాయంతో ముంబై వెళ్లారు. కూతురు ఆచూకీ దొరికిందనే ఆనందంలో ఉన్న పూర్ణిమ పేరెంట్స్ కు అక్కడ చేదు అనుభవమే ఎదురైంది. పేరెంట్స్ తో వెళ్లేందుకు అమ్మాయి నిరాకరించింది. దీంతో ముంబై పోలీసులు బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించారు. అయితే మహిళా పోలీసులు ఎవరూ లేకపోవడంతో బాలికను పంపించడానికి అక్కడి జువైనల్ కోర్టు అంగీకరించలేదు. దీంతో సైబరాబాద్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ ను ముంబైకి పంపించారు. రేపు సాయంత్రానికి పూర్ణిమ సాయిని హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశాలున్నాయి. సిటీకి తీసుకొచ్చిన తరువాత కోర్టు అనుమతితో బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగిస్తారు. అయితే పూర్ణిమ సాయికి ఫిల్మ్ ఇండస్ట్రీపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే ఓ సీరియల్ కు చెందిన వారితో ఇన్స్టాగ్రామ్ ద్వారా రాత్రి వేళల్లో సంభాషిస్తుండేదని తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో నుంచి వెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పూర్ణిమ సాయి కేసులో ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు. పూర్ణిమ వ్యవహార శైలిపై తల్లిదండ్రులకు ఎందుకు అనుమానం రాలేదు? 10వ తరగతి విద్యార్థిని ఒంటరిగా ముంబై వరకు వెళ్లగలదా? అసలు అంత ధైర్యం చేయగలదా? సినిమాలపై పిచ్చితోనే ముంబై చెక్కేసిందా? లేదంటే సిస్టమాటిక్ లైఫ్ వద్దనుకునే ఇంటి నుంచి పారిపోయిందా? ఇంతకీ అసలేం జరిగింది? పూర్ణిమ సాయి అదృశ్యం మిస్టరీ వీడాక విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. 15 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం అనిపించేటంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పూర్ణిమ సాయి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సినిమా, సీరియల్స్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇంట్లో సిస్టమాటిక్ లైఫ్, స్కూల్లో చదువుల రుబ్బుడు ఆమెకు అస్సలు నచ్చలేదు. పూర్ణిమకు ఎప్పుడు హ్యాపీగా గడపడం అంటే ఇష్టమని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. పూర్ణిమ సాయికి సినిమాలంటే పిచ్చి, అలాగే రోజు సీరియల్స్ చూస్తుంది. దీంతో తన చెల్లిని పక్కన పెట్టుకుని సినిమా డైలాగులు చెప్తూ యాక్ట్ చేస్తుండేది. ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. పూర్ణిమకు సినిమా వ్యామోహం అంత ఉన్నా పేరెంట్స్ కు అనుమానం రాలేదా? పూర్ణిమ స్కూల్లో ఎలా ఉండేదో తల్లిదండ్రులు గమనించలేదా? ఎవరికైనా ఈ అనుమానాలు రావడం సహజం. కూతురు సినిమా డైలాగులు చెబుతూ నటించి చూపిస్తుంటే మురిసిపోయే తల్లిదండ్రులకు ఆమె ప్రవర్తనపై కాస్తైనా అనుమానం వచ్చే ఉండాలి. అయితే ఇంటి నుంచి పారిపోయేటంత సినిమా పిచ్చి ఉందని అనుకోకపోయి ఉండొచ్చు. ఇంటి నుంచి వెళ్లిపోయే రోజు కూడా పూర్ణిమ తీరు ఏమాత్రం అనుమానాస్పదంగా లేదు. కాకపోతే సినిమా వ్యామోహంతో 10వ తరగతి విద్యార్థిని ఎవరి సాయం లేకుండా ముంబై వరకు వెళ్లిందంటేనే ఎవరైనా షాక్ అవుతారు. సినిమా ప్రభావం ఎక్కువగా ఉండడంతో పాటు సెలబ్రిటీ అవ్వాలన్న ఆకాంక్షే ఆమెను ఇంటి నుంచి అంత దూరం వెళ్లేలా చేశాయి. అంతేకాదు, పూర్ణిమ ముంబైలో పెట్టుకున్న అనికశ్రీ అనే మారుపేరు కూడా ఓ సీరియల్లోని నటిది కావడం విశేషం. మామూలు చదువులతో ఏదో చిన్న ఉద్యోగం చేసుకునే రొటీన్ లైఫ్ గడపడం పూర్ణిమ సాయికి అస్సలు ఇష్టం లేదు. తాను కోరుకున్న హ్యాపీ లైఫ్ దక్కాలంటే సెలబ్రిటీగా మారడమే మార్గమని భావించి ముంబై బాట పట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.